ఎవరు పని చేస్తాం. ఇది ప్రస్తుతానికి మనం చూస్తున్నాం పరిస్థితి చాలా విధారకరంగా ఉంది. దానికి సంబంధించి అయితే మాత్రం ప్రస్తుతం 20 మంది దాకా అయితే మాత్రం డెడ్ బాడీలని ట్రేసింగ్ చేసాం. దానికి సంబంధించి ఇంకా మరికొందరు అయితే మాత్రం ఇంకా మరికొందరిని ట్రేసింగ్ చేస్తున్నాం అని చెప్పి అంటున్నారు. ప్రస్తుతానికి మొత్తం కూడా ఎంపీ సానా సతీష్ బాబు పార్టీ కార్యాలయం నుంచి కూడా మనకి ఇక్కడ ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. ఏంటి సానా ఎంపీ తరఫు నుంచి ఏం చెప్పారు ఇన్స్ట్రక్షన్స్? సానా సతీష్ బాబు గారు ఏంటి సహాయ చర్యల్లో పాల్గొనమని 2:50 సార్ ఫోన్ చేశారండి. వేట్ల వాళ్ళ సంఘటన జరిగిన ఇమీడియట్గా అందరూ అలర్ట్ అవ్వమని. మా సిబ్బంది అందరము ఫౌండేషన్ చైర్మన్ హరీష్ గారు మా సిబ్బంది అందరం కూడా సార్ యొక్క ఆదేశాల మేరకు వెంటనే చేరుకున్నాము. 15 గంటలు ఇక్కడ రావడం జరిగింది. సతీష్ బాబు గారు వెంటనే ఎన్ని వీడియోలు చూపించమన్నారని చూపించి ఆయన కూడా ఒకటి స్పెషల్ ఫ్లైట్లో బయలుదేరారు. ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారని తెలిసింది. చాలా దుర్సమైన సంఘటన అని తెలియజేశాము సార్కి. వెంటనే కొంతమంది మృతుల క్షతగాతుల యొక్క బంధువులతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అదే మొత్తం సంతాపం తెలియజేశారు. పూర్తి వివరాలు తెలియజేయమన్నారు. ప్రస్తుతానికి 21 మంది చనిపోయారని ఇక్కడ నిర్ధారణ అవుతోంది. అధికారులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. అంటే ఎంతమంది ఇంకా లోపల ఉండి ఉంటారంటారు మంటల్లో? 35 మంది వరకు స్పాట్లో ఉన్నారు. 35 మంది వరకు స్పాట్లో ఉన్నారు. వివరాలు సేకరిస్తున్నాము. కొంతమంది కొన్ని రకాలుగా చెప్తున్నారు కానీ 21 మెంబర్స్ డెత్ డిక్లేర్ చేశారు. 7-8 మెంబర్స్ హాస్పిటల్కి తరలించారని తెలియజేస్తున్నారు. జరిగిన సంఘటన చాలా విషాదంగా ఉంది. సతీష్ బాబు గారు ప్రతి 15 నిమిషాలకి స్పందిస్తూ ఉన్నారు. స్పెషల్ టీంను కూడా ఆయన ఏర్పాటు చేశారు. జరుగుతూ ఉన్నాయి. నాకు ఇంకా ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ? ఇంకా సతీష్ బాబు గారు వచ్చే అవకాశం ఉందంటే బయలుదేరారు సార్. వెంటనే 1/2 అవర్లో ఆయన చేరుకుంటారు. చాలా దారుణమైన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇంకోటి అంటే ఇప్పుడు ఇంచుమించుగా సతీష్ బాబు గారు ఈ రోజు రీచ్ అవకాశం వెంటనే ఒక 30 మినిట్స్లో ఆయన వచ్చేస్తున్నారు. ఆయన బయలుదేరారు వస్తున్నారు. ప్రస్తుతానికి మీ ఆఫీస్ తరఫున మేము ఒక 20 మెంబర్స్ వరకు వచ్చాము. వరకు కూడా సానా సతీష్ బాబు గారి ఆఫీస్ నుంచి 20 మెంబర్స్ వరకు కూడా సహాయ చర్యల్లో పాల్గొన్నారు. సానా సతీష్ గారు ఆఫీసు ఇన్ఛార్జ్ మనతో పాటు మేక లక్ష్మణరావు గారు మాట్లాడారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం డెడ్ బాడీలు చాలా విధారకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు మా స్పాట్లో. ప్రస్తుతం చాలా దారుణమైన పరిస్థితులు అయితే మాత్రం ఇక్కడ చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతానికి అయితే మాత్రం మొత్తం ఇప్పటి వరకు అయితే 25 మంది చనిపోయినట్టయితే